మాస్ మహారాజా రవితేజ గారి లేటెస్ట్ మూవీ అయిన మాస్ జాతర ఈ అక్టోబర్ 31 థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి భాను భోగవరపు డైరెక్షన్ వహించారు. ఈ మూవీలో శ్రీలీల గారు హీరోయిన్ గా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. మాస్ ప్రేక్షకులకు కావలసిన యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే అందిన ఫస్ట్ టాక్ రవితేజ ఫ్యాన్స్ కి పండుగ వాతావరణాన్ని తెచ్చింది. అయితే ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వారు యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. సెన్సార్ సభ్యులు సినిమాను బాగా ఎంజాయ్ చేశారని, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారని సమాచారం. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 23 minutes గా ఉందట. ఈ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఫైట్ సీన్ అదిరిపోయిందని, రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా భీమ్స్ గారు ఇచ్చిన సంగీతం హైలైట్ గా నిలిచిందని, ట్రైన్ లో వచ్చే అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సైతం, జాతర సీక్వెన్స్ సినిమాకి అతిపెద్ద హైలైట్ అని అంటున్నారు. రవితేజ అండ్ శ్రీలీల మధ్య రొమాన్స్, కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, హీరో రవితేజ గారు, విలన్ నవీన్ చంద్ర గారు మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఫస్ట్ ఫేజ్ లో ఒక రేస్ లా సాగుతుందని, ఎక్కడ డ్రాప్ ఉండదని తెలుస్తుంది. మొత్తంగా మాస్ జాతర రవితేజ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ కమర్షియల్ మూవీ అని, ఇది ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుందని వస్తున్న టాక్. వరుసగా వచ్చిన డిసప్పాయింట్మెంట్స్ తర్వాత ఈ సినిమా రవితేజ గారికి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి నిజమైన మాస్ జాతర సృష్టించడం ఖాయమని అంచనా వేయవచ్చు.